ఆగండి ఈ వీడియోలో ఒక పెద్ద ఆయన అండ్ వాళ్ళ అమ్మాయి ఎంతో కష్టపడి కట్టలమ్ముకొని వాళ్ళ జీవితం సాగిస్తున్నారని మన సర్వేలో తెలిసింది. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తారో కనుక్కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం. అండ్ మీరు కూడా సాటిస్ఫాక్షన్ డోస్ కోసం రెడీగా ఉండండి. పెద్దనా ఏం చేస్తున్నారు ఇంత ఎండలో మీరు? ఇంత ఎండలో కడుపు కోసం కట్టు పూలలో కొట్టుకొని చీల కొట్టుకొని అవి మోపలు కట్టుకొని టౌన్ పోయి అమ్ముకొని ఇంటి సరుకు పొట్టి సరుకులు తెచ్చుకొని ఆ జీవన ఆధారం ఆహారం మాకు. ఎంత సంపాదిస్తారు మీరు ఈ రోజుకి? రోజుకి 200 300 వస్తుంది అంతేనా? చెప్పనీకి లేదు. ఒక ఎక్కువ వస్తే తక్కువ తక్కువ. మరి మీరు ఇంత ఎండకు కష్టపడుతున్నారు, మీకు ఇబ్బంది కలగట్లేదు ఏమి? కాకనే వచ్చాను జరగకనే. అంతేనంట. అమ్మగారు ఎవరు? అమ్మగారు అనేది టౌన్ పోయి అమ్ముకొని. మీ కాలుకి ఏమైంది? మధ్యలో చచ్చు పడిపోయినాయా? మధ్యలో అందువల్ల అమ్మ దగ్గరుండి మీకు సహాయం చేస్తాను. పాప ఆదిరిస్తున్నాను నాయన్ను. అదే ఏం చేస్తావు? ఆ పాప చిన్న పాప, ఆ పాప ఏమీ లేదు. ఆ పాప మన నాయన పెట్టుకొని అమ్మ ఉన్నది, ఆయన ఇంటికాడ ఉన్నది. ఆయన కాళ్ళు చచ్చిపడిపోయాయని ముందే నాకు సర్వేలో తెలిసింది. సో అందుకే నేను హెల్ప్ చేయడానికి వెళ్ళాను. నెక్స్ట్ ఏం జరగబోతుందో వాళ్ళకి ఏమాత్రమూ తెలియదు. చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఏంటో. వీళ్ళకి మీకు తెలియని విషయం ఏంటంటే నేను వీళ్ళకి హెల్ప్ చేయడానికి 500 కిలోమీటర్లు వచ్చాను బైక్ మీద. మీ ఆరోగ్యం జాగ్రత్త, మీరు కూడా జాగ్రత్త అమ్మా, జాగ్రత్త చూసుకోండి. ప్లీజ్ మిత్రులారా, మీరు ఇలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో చేద్దాం. ప్లీజ్ అండి, నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.